మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వేరస్ హై బీపీ మనకి చాలాసార్లు తెలియకపోవచ్చు. అంటే చాలా కొంతమందికి తల దిమ్ముగా ఉండడం కానీ తలనొప్పిగా కానీ అలా తెలుస్తుంది. బట్ చాలామందికి బాగా ఎక్కువ అయ్యేంత వరకు, లేదంటే వాళ్ళు ఏదో వేరే సమస్య కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది బయటపడే వరకు చాలామందికి తెలియదు. ఇంకా ఈ మధ్య కాలంలో అందరికీ అది రొటీన్గా మనం చూసుకోవాలి, మనం మానిటర్ చేసుకోవాలి అన్న ఒక అవేర్నెస్ ఈ మధ్య పెరుగుతోంది కాబట్టి చాలామంది చూసుకుంటున్నారు. ఇదివరకు కాలంలో అయితే చాలా వరకు వేరే సమస్య కోసం వెళ్ళేదాకా బీపీ ఉందన్న సంగతి తెలిసేది కాదు. లో బీపీ హై బీపీ ఏది డేంజరస్? లో బీపీ అనేది బేసిక్గా చాలా అంటే ప్రాణహాని కలిగించగలిగిన స్థితి అండి. అంటే ఇప్పుడు మనకి ఉండుండి లో బీపీ అయిపోతే అది చాలా అంటే అది అసలు మనం తట్టుకునేలాగా ఉండదు. ఇప్పుడు మనం హై బీపీ అంటే ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఇంట్లో ఉంటాం. లో బీపీ అనేది అలా ఉండదు. ఆన్ ది అదర్ హ్యాండ్ హై బీపీ కూడా మనకి మరీ హైగా వెళ్ళిపోతే బ్రెయిన్ స్ట్రోక్ అవి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రెండు డేంజరస్సే. ఒకటి డేంజరస్ కాదని మనం చెప్పలేము, రెండు వేటికవి డేంజరస్సే. కంపారిటివ్లీ లో బీపీ ఈజ్ మోర్ డేంజరస్ అన్నారా? లో బీపీ అనేది మెడికల్ ఎమర్జెన్సీ. అదే ఎమర్జెన్సీ అంటే ఆ సిచ్యువేషన్ తీసుకొస్తుంది. హై బీపీ కూడా అంటే ఎక్స్ట్రీమ్లీ హై బీపీ కూడా మెడికల్ ఎమర్జెన్సీ. అంటే కంపారిటివ్గా లో బీపీ మోర్ డేంజరస్ అనాలా మన మామూలుగా అందరికి అర్థమయ్యే భాషలో? ఈ అవకాశం తీసుకొని నేను క్లారిఫై చేయాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది నాకు లో బీపీ అంటూ ఉంటారు. అది యాక్చువల్గా లో కాదు. అంటే మనం 120కి తక్కువ ఏదైనా మనం లో అని మనం అనుకుంటాము, కానీ మామూలుగా 90 నుండి 120 దాకా చాలామందికి ఆ మధ్యలో ఉంటుంది. కాబట్టి 120 ఉండాలి, నాకు 100 ఉందంటే నాకు లో బీపీ అని అనుకోవటానికి లేదు, అది మామూలు బీపీనే. అంటే మామూలుగా 120/80 అని అంటారు కదా. కాకపోతే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషుల మెషిన్స్ కాదు కాబట్టి ఒక ఫిక్స్డ్ వాల్యూ అనే నార్మల్ అని మనం అనుకోలేము. అంటే 120 అంటే నార్మల్, 122 అంటే ఎక్కువ, అలా అంటే అలా ఉండదు. ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు 90 నుండి 140 దాకా ఒక్కొక్కరికి ఒక్కొక్క నార్మల్ బీపీ ఉండొచ్చు. సో ఒక్కొక్కరి బీపీ కూడా ఇప్పుడు 100 నాకు నార్మల్ అయితే మీకు నార్మల్ అవ్వకపోవచ్చు. సో ఎవరి నార్మల్ బీపీ అనేది కూడా కొంత వేరియేషన్ ఉంటుంది. అలాగని మరీ ఇప్పుడు నాకు 160 ఉంటుంది అది నాకు నార్మల్ అని అనుకోవటానికి లేదు, అది డెఫినెట్గా హై బీపీ. కాకపోతే 90 నుండి 140 మధ్యలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్లో ఉండొచ్చు బీపీ. ఇప్పుడు ఈ బీపీ యొక్క మెజర్మెంట్, బీపీ ఉందని చెప్పడానికి పారామీటర్స్ మారినాయి అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? ఏమైనా మారాయా లేటెస్ట్గా? లేదండి, మెడికల్ సైన్స్ పరంగా పెద్ద మార్పు ఏమీ లేదు. మనం ఎప్పటి నుండో 120/80 నార్మల్ అని అందరికీ తెలిసిన విషయం అయినా కూడా మనం హైపర్ టెన్షన్ అని కన్సిడర్ చేయాలంటే మనం 140/90 అని తీసుకుంటాం. సో ఇది వయసులో బట్టి మారుతుంటుందా? ఇది ఇందాక మీరు మనుషులు బట్టి మారినట్టుగా వయసులో బట్టి కూడా మారుతుంది? అవును. కొంత ఇప్పుడు ఒక 70 ఏళ్ళ ఆయన నా దగ్గరికి వస్తే కనుక ఆయనకి 150 ఉన్నా కూడా పర్వాలేదు అలా. సో మనకి 60 దాటినప్పటి నుండి కొంచెం మనకి పైన మన 120 ఏదైతే ఉందో దానికి కొంత రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట. కింద దానికి ఏముండదు. ఈ రెండిట్లో కూడా ఏది డేంజరస్ అలాగని మనం చెప్పలేమండి. అంటే అది ఒక్కొక్క మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ఎక్కువ ఇంపార్టెంట్ అలాగా. సో దీన్ని మనం డాక్టర్ని మనం కలవాలి, ఈ బీపీ కానీ ఏదైనా కానీ సంథింగ్ మనకు మనం అంత ఆరోగ్యంగా లేము, ఏదో జరగబోతుందనో లేకపోతే అనే సంకేతము ఎలా తెలుస్తుంది మనిషికి? ఒకటేంటంటే అసలు ఇమీడియట్గా డాక్టర్ని ఎప్పుడు కలవాలి? ఛాతీలో నొప్పి ఉంది, ఛాతీ నుండి ఎడమ చేతి వైపుగా నొప్పి వెళ్తుంది, లేదా ఛాతీలోనే ఉంది, ఎడమ వైపుగా వెళ్తుంది, లేదా కొంతమందికి మెడకి వెళ్తుంది, కొంతమందికి చెవి దగ్గరికి ఇలా వెళ్తుంది నొప్పి, నడుస్తున్నప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. ముఖ్యంగా చాలామందికి ఏమవుతుందంటే కొంత దూరం నడిచాక లేదంటే కొంచెం మెట్లు ఎక్కాక నొప్పిగా అనిపిస్తుంది, లేదా ముందర 3 ఫ్లోర్లు ఈజీగా ఎక్కేవాళ్ళం, ఇప్పుడు 1 ఫ్లోర్ ఎక్కేటప్పటికే ఆయాసం వచ్చేస్తుంది. ఇలాంటివి డెఫినెట్గా డాక్టర్ని కలవాల్సిన సంకేతాలు. ఇప్పుడు బీపీ వచ్చిందని ఎలా తెలుస్తుంది? చాలామందికి తల దిమ్ముగా ఉండడం, తల నొప్పిగా ఉండడము, రకరకాలుగా అనీజీగా అనిపించడము, ఓవరాల్గా అనీజీగా అనిపించడం, ఇలాంటివి కనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రోజులను బట్టి ఒక 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా కనీసం ఏడాదికి ఒకసారి రొటీన్గా వాళ్ళ బీపీ అవి చూసుకుని కొంచెం ఎక్కువ అవుతుంది అన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది మంచి విషయం. అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయటము, ఒక వయసు తర్వాత కొన్ని పరీక్షలు చేయించుకోవటం అనేది అది మంచి పద్ధతి, అది పార్ట్ ఆఫ్ అవేర్నెస్, మన సెల్ఫ్ డిసిప్లిన్లో భాగం.
ఇవేమీ తెలియని సామాన్యులు ఎక్కువ మంది ఉంటారు కదా, అసలు కేర్లెస్గా, అజ్ఞానం వల్ల కావచ్చు, జ్ఞానం ఉన్నా కానీ, నాలెడ్జ్ చదువుకున్నా కానీ కేర్లెస్గా బ్రహ్మాండం మనకి అద్భుతం అని చెప్పి తిరుగుతూ ఉంటారు కదా. ఎక్కువ మంది అదే కేటగిరీలో ఉంటారు నిజం చెప్పాలంటే. అదే ఎలా దాన్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళని? ఏం లేదండి, మన బాడీ చెప్పేది మనం వింటూ ఉండాలి. ఇప్పుడు చాలాసార్లు ప్రాక్టీస్లో మనం చూసే విషయం ఏంటంటే, నడిస్తే ఎప్పటి నుండో 5-6 నెలల బట్టి ఛాతీలో నొప్పి అనిపిస్తూ ఉంటుంది, అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే డాక్టర్ దగ్గర రారు, మెల్లిమెల్లిగా నడవడం తగ్గించుకుంటారు. సో అలా చేయకూడదు. మనం ముందర ఇది చేయగలిగే వాళ్ళం, ఇప్పుడు ఇంత చేయలేకపోతున్నాం, కొంచెం తగ్గింది అంటే ఏదో ఏజ్ వల్ల లేదా దీనివల్ల అనుకోకుండా, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది డాక్టర్లని. ఇప్పుడు కొంతమందికి మీరు అన్నట్టుగా నొప్పి అలా అనిపించటము, ఏదో ఏదో ఇబ్బందిగా అనిపించటము, దీన్ని అప్పుడు మనం ఒక సంకేతంలాగా భావించి డాక్టర్ని కలవాలని మీరు చెబుతున్నారు. అలాగే కొంతమందికి ఆయాసం రావటము, అనీజీగా ఉండటము, మెట్లు ఎక్కితే ఆయాసం పట్టడం, లేకపోతే బాగా వేగంగా నడిస్తే ఇది అవ్వటము, దాన్ని ఎలా చూడాలి? వాళ్ళు డెఫినెట్గా కన్సల్ట్ చేసి మిగతా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందండి, ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో బీపీకి హార్ట్ డిసీజ్, అనారోగ్యాలకి, షుగర్కి హార్ట్ అనారోగ్యం, ఆరోగ్యం, మన లింక్ ఏంటి? ఇది మనకి ఎప్పటి నుండో చాలా రకరకాల స్టడీస్ దీని మీద జరిగాయండి. సో ఇప్పుడు ఏంటంటే మనం బాగా కాన్ఫిడెన్స్తో చెప్పగలిగిన విషయం ఏంటంటే, బీపీ, షుగరు రెండిటి వల్ల హార్ట్కి అనారోగ్యమే. సో రెండు ఏమవుతాయంటే ఇండైరెక్ట్గా గుండె రక్తనాళాల మీద ఎఫెక్ట్ని చూపిస్తాయి, రెండు గుండె మజిల్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఏంటంటే హార్ట్ మజిల్ బాగా కొట్టుకోవాలి కదా, బాగా పంప్ చేయాలి, అది గుండె పని. సో కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ బీపీతో ఉన్నారు లేదా షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంది అని అంటే ఈ రెండిటి మీద ఎఫెక్ట్ పడుతుంది, హార్ట్ పంపింగ్ కెపాసిటీ కూడా తగ్గుతుంది. సో దాన్ని మనం మెడికల్ పరిభాషలో అయితే లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఫంక్షన్ అంటాం, సిస్టాలిక్ ఫంక్షన్ అంటాము. సో అదే మనకి ఇండైరెక్ట్గా అదేంటంటే హార్ట్ యొక్క పంపింగ్. సో హార్ట్ యొక్క పంప్ చేసే కెపాసిటీ అనేది తగ్గుతుంది. అంటే బాగా గట్టిగా ఫోర్స్ఫుల్గా పంప్ చేయాల్సింది నెమ్మదిగా పంప్ చేయడం మొదలు పెడుతుంది. అది ఒకటైతే, రెండవది రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడడం. ఈ రెండు సమస్యలకి బీపీ, షుగరు, ఇవి రెండు ముఖ్యమైన కారణాలు. ఈ బ్లాక్స్ ఏర్పడటం అనేది వయసుకి ఏమైనా లింక్ ఉంటుందా? డెఫినెట్లీ వయసుకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది వరకు మనం ఎక్కువగా ఈ వయసు వల్ల వచ్చేవే ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే మనం అవసరమైన దానికంటే ఎక్కువగా తింటున్నాం, అవసరమైన దానికంటే తక్కువగా శ్రమ చేస్తున్నాం, పని చేస్తున్నాం. సో మనం తింటున్న క్యాలరీస్ అన్నింటినీ మనం బర్న్ చేయట్లేదు. ఇప్పుడు ఏమవుతాయి, ఇవన్నీ బాడీలోకి వెళ్ళి కొవ్వుగా మారిపోతాయి, అవి నెమ్మదిగా పొట్ట చుట్టూ కొవ్వు అవుతాయి, అవే గుండె చుట్టూ కొవ్వుగా మారుతాయి, అవే రక్తనాళాల్లో కొవ్వుగా కూడా మారుతాయి. సో ఈ హార్ట్ మారి బ్లాక్స్ కారణం అవుతాయి అన్నమాట. సో ఈ హార్ట్ డిసీజెస్ లేకపోతే హార్ట్ డిజార్డర్, సిండ్రోమ్, వాట్ ఎవర్, అంటే గుండె సంబంధించిన అనారోగ్యము, ఆరోగ్యం సంబంధించినలో నా గుండె అద్భుతంగా పనిచేస్తుంది, చాలా బలమైన గుండె నా అంటే నేనండి కాదు, ఒక వ్యక్తి గుండె చాలా బలంగా ఉంది, వెరీ హెల్దీ హార్ట్ అని ఎలా తెలుసుకోవాలి? మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫిజికల్ శ్రమ చేసినప్పుడు. అంటే మీరు బాగా చక్కగా ఎంత దూరం అయినా నడవగలుగుతున్నారు, ఎంత బరువులు ఎత్తుకునే ఎంత బాగా అయినా వెళ్ళగలుగుతున్నారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, రోజువారీ కార్యక్రమాలు బాగా చేయగలుగుతున్నారు. ఒకవేళ అవసరమైన దానికంటే ఎక్కువ పని చేయాల్సి వచ్చినా కూడా మీకేమీ నొప్పి రావడం కానీ ఆయాసం రావడం కానీ ఎక్కువగా లేదు. సో ఇది మీకు డైరెక్ట్గా అంటే క్లినికల్గా మనం చెప్పగలిగింది. తర్వాత రకరకాల పరీక్షలు మనం ఈసీజీ కానీ 2D ఈకో కానీ ఇవన్నీ చేసినప్పుడు మనకి హార్ట్ స్టేటస్ మీద ఒక ఐడియా వస్తుంది, వీళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారు లేదా లేరు అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనిషి బరువుకి, బాడీ స్ట్రక్చర్కి, గుండె ఆరోగ్యానికి లింక్ ఏమైనా ఉందా? ఉందండి, డెఫినెట్గా. మనకి ఏంటంటే ఒబేసిటీ అనేది కూడా గుండె ఫెయిల్ అవ్వటానికి కానీ గుండెలో బ్లాక్స్కి కానీ రెండిటికి కూడా అదొక కారణం. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు పైనుండి కింద దాకా లావుగా ఉన్నారు అన్నది ఒక రకమైన ఒబేసిటీ. ఇప్పుడు ఈ కాలంలో మనం ఎక్కువ చూసే ఒబేసిటీ ఏంటంటే చేతులు కాళ్ళు అన్నీ సన్నంగా ఉంటాయి కానీ పొట్ట మటుకు ఎక్కువగా ఉంటుంది, దాన్ని ట్రంకల్ ఒబేసిటీ అని అంటారు. ఇది మరీ ముఖ్యమైన కారణం. అంటే ఈ ట్రంకల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో
గుండెకి సంబంధించిన బ్లాక్స్ కానీ అవి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఏంటంటే మన పొట్ట చుట్టూ చేరుకునే కొవ్వు బేసిక్గా మనం ఇదే మన లైఫ్ స్టైల్కి సంబంధించిన వాటి వల్ల చేరుకునే కొవ్వు. సో అది అంత మంచి కొవ్వు కాదనమాట. మనిషి బాడీ యొక్క స్ట్రక్చరు టమోటా షేప్ అంటారు కదా. అంటే కొంతమందికి రకరకాల కారణాల వల్ల, లేదంటే చిన్నప్పటి నుండి వాళ్ళు ఒక రకంగా మార్బిడ్గా ఒబీస్ అంటారు అనమాట దాన్ని. వాళ్ళ బరువు ఎక్కువగానే ఉంటుంది, లావుగానే అనిపిస్తారు. అలాంటి వాళ్ళకి గుండె ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బ్లాక్స్ కూడా కొంత ఎక్కువగా ఉంటాయి. కాకపోతే అంటే ఇప్పుడు నా దగ్గరికి 2 పేషెంట్లు వచ్చారు. ఒకరేమో ఓవరాల్గా సన్నగా ఉన్నారు, వారికి పొట్ట మాత్రం బాగా ఇంత బాగా పొట్టుంది. ఇంకొకరు ఎప్పటి నుండో లావుగా ఉన్నారు, ఓవరాల్గా ఎప్పటి నుండో, అంటే ఇప్పుడు వచ్చిన వెయిట్ కాదు అది, ఎప్పటి నుండో వాళ్ళ స్ట్రక్చరే అంత అని మనం అనుకుంటే, వాళ్ళ స్ట్రక్చరే మనం అనుకుంటే, ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరికి రిస్క్ ఎక్కువ అంటే కనుక సన్నగా ఉండి పొట్ట బాగా ఉన్న వాళ్ళకే రిస్క్ ఎక్కువ.